వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి కొమరంభీం డిస్ట్రిక్ట్ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి నేను ఒక ఆదివాసీ మహిళ, గిరిజన మహిళ, ఆదిమ తెగకు మరి తెగకు సంబంధించినటువంటి ఒక గిరిజన మహిళ ఒక ఎమ్మెల్యే కావడం మరి కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఏమంటే ప్రజలు మరి ఓట్లేసి గెలిపించలేదు కాబట్టి ఈరోజు మరి మా మీద కక్షపూర్తికంగా మరి ఏదో ఒకటి మా మీద చేస్తూనే వస్తున్నారు. అయినా కూడా మేము సరే ఇక్కడ ప్రజలకు మేము న్యాయం చేయాలి, ప్రజలకి సమస్యల పరిష్కారం కావాలనే ఒక ఉద్దేశంతో మరి ఈ నియోజకవర్గంలో ఉన్నవంటి మరి ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 8 మండలాలు ఉన్నాయి. మరి గాదెగూడ సంబంధించిన మన ఆదిలాబాద్ సంబంధించిన వంటి జిల్లాలో మరి 2 మండలాలు ఉన్నాయి. నార్నూరు, గాదెగూడ అటు ఇక్కడేమో 8 మండలాలు, మొత్తం కూడా 10 మండలాలు ఉన్నాయి. 10 మండలాలు కూడా 2 కలెక్టర్లు వస్తారు. 2 కలెక్టర్లు వస్తే మరి ఏదైతే హౌసింగ్ ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక ఎమ్మెల్యేకి 3500 ఇస్తామని మరి అక్కడ చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చెప్తాడు. మరి ఇప్పుడు 3500 ఇస్తే దాంట్లో పైలట్ ప్రాజెక్ట్ అనేసి ఒక మండలానికి ఒక జీపీ తీసుకున్నారు. ఆ జీపీలో హౌసింగ్ ఎంతమందికి అయితే లేదో అంతమందికి ఇచ్చారు. ఓకే, సంతోషం, మేము కాదనట్లేదు. ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి అనేసి మేము అధికారులకు చెప్పడం జరిగింది. దాంతో భాగంగా ఇప్పుడైతే ఏవైతే మిగిలిన పంటి ఇంకొక 2000 ఇళ్లకు 1500 ఇళ్లకు మరి ఏవైతే 8 మండలాలు ఇటు ఉన్నాయి ఆ 8 మండలాలకు మరి 8 మండలాల్లో తిరేని కానీ, తర్వాత రెప్పేనా, ఆసిఫాబాద్, ఈ పాకడి కానీ, ఇటు రెప్పేనా, తర్వాత లింగాపూర్, సిర్పూర్, జైనూర్, ఈ మండలాలకు సంబంధించిన వంటి ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారి ఉన్నాడో ఆ అధికారి ఇప్పటి వరకు కూడా నాకు హౌసింగ్ లిస్టు నేను పదే రోజు ఒకసారి ఆయన ఫోన్ చేస్తూనే ఉన్నాను. ఆ హౌసింగ్ లిస్టు ఫైనల్ అయిందా అంటే లేదు మేడం, ఇంకా ఫైనల్ కాలేదు అన్నాడు. కలెక్టర్ గారు ఫైనల్ చేసి ఇస్తారు. ఎవరైతే ఇందిరమ్మ కమిటీలో ఫైనల్ చేసి ఇచ్చిన తర్వాత ఒక టీం పెట్టారు. ఒక 4 అధికారులతో టీం పెట్టుకొని వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాత మరి కలెక్టర్ గారికి మీకు ఒక కాపీ ఇస్తాము, తర్వాత మీకు ఒక కాపీ ఇస్తాం మేడం అని చెప్పారు. ఫైనల్ కాలేదు, నిన్న ఫైనల్ అయింది అని చెప్తున్నారు. మరి ఫైనల్ కాకముందు మరి తిర్యానీలో ఒక కాంగ్రెస్ నాయకుడు అక్కడ కొబ్బరికాయలు కొడతాడు, మన ఏంటి పత్రాలు ఇస్తాడు, హౌసింగ్ మీకు శాంక్షన్ అయిందని అక్కడ పత్రాలు ఇస్తారు. తర్వాత ఏమో ఇక్కడ ఆసిఫాబాద్ మన రెబ్బెన మండల్లో నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు, జిల్లా కాంగ్రెస్ నాయకుడు, ఆయన పోయి కొబ్బరికాయలు కొట్టేసి అక్కడ ఎంపీడీఓ పిలిపించుకొని, పంచాయత్ సెక్రటరీ పిలిపించుకొని, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులను పిలిపించుకొని మరి అక్కడ కూడా మరి నిన్న కొబ్బరికాయలు కొట్టారు, పత్రాలు ఇచ్చారు. తర్వాత మన తిరేని మండలిలో కూడా ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు మరి పత్రాలు వాళ్ళు ఒక వార్డు మెంబర్లు కాదు, ఒక సర్పంచ్లు కాదు, ఏమీ కాదు, ప్రజల ఓటేసిన గెలిచిన నాయకులే కాదు, మరి గెలిచిన నాయకులు కూడా కాకపోయినా కూడా ఇక్కడ ఎమ్మెల్యేగా నేను ఒక ఆదివాసీ చెందిన వంటి ఒక ఎమ్మెల్యే అయినందుకు ఇవాళ వీళ్ళు మరి మా మీద పెత్తనం చెలాయించి ఇవాళ కాంగ్రెస్ నాయకులు మరి అధికారులు ఇవాళ మరి కలెక్టర్ గారి పర్మిషన్ లేకుండానే ఇవాళ పోయి కొడుతున్నారా కొబ్బరికాయలు నేను అడుగుతున్నాను. ఇవాళ నేను కలెక్టర్ ఆఫీస్లో ఎందుకు కూర్చున్నంటే ఇవాళ ఒక ఆదిమ తెగకు సంబంధించిన వంటి ఒక గిరిజన మహిళ ఎమ్మెల్యేగా ఇవాళ నేను ఏం చెప్తున్నాను, ఏం ఇబ్బంది పెడుతున్నాను వాళ్ళకి. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ కార్యకర్తలకే హౌసింగ్ రాసుకున్నారు, ఇందిరమ్మ ఇల్లు వాళ్ళ కార్యకర్తలకే లోన్లు ఇస్తున్నారు. అయినా కూడా మేము అనట్లేదు, కనీసం ప్రోటోకాల్ పాటించండి అంటే కూడా మరి ప్రోటోకాల్ పాటించట్లేదు. మరి నిన్న చూడండి రెబ్బెన మండల్లో మరి అధికారులను పిలిచేసి ఎవరైతే కాంగ్రెస్ నాయకుడు చూడండి ఈ ఫొటోస్, మేము పట్టిగా చెప్పట్లేదు కదా, కరెక్ట్గా చెప్పండి. ఇవాళ జిల్లాలో ఏం నడుస్తుంది, నా కాన్స్టిట్యూన్సీలో ఏం నడుస్తుంది, ఏ కాన్స్టిట్యూన్సీలో పోతున్నారండి. పక్కన సిర్పూర్ కాజనాల్లో బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు, అక్కడ ఒక్కరోజు కూడా కాంగ్రెస్ నాయకులు కొబ్బరి కొట్టిన దాఖలాలు లేవు. మరి అది నిర్మల్ దాఖలాలు లేవు, కాంగ్రెస్ నాయకులు కొట్టిన దాఖలాలు లేవు. మరి తర్వాత మన ఆదిలాబాద్ కానీ, నిర్మల్ కానీ, బైసా కానీ, సిర్పూర్ కాజనార్ కానీ 4 ఎమ్మెల్యేలు బీజేపీలు ఉన్నారు, అక్కడ మరి కాంగ్రెస్ నాయకులు కొట్టిన దాఖలాలు లేవు. అంటే ఇక్కడ నేనే వాళ్ళకి చులకనగా కనబడుతున్నాను. నేను ఒక ఆదివాసీ మహిళ కాబట్టి నేను చులకనండి వాళ్ళకు. ఇవాళ అధికారులు చులకన చేస్తున్నారు. ఇవాళ ఎవరైతే మన వాళ్ళకి ఎట్లా ఇస్తారు చెప్పండి, ఎట్లా కొబ్బరికాయ కొట్టడానికి అవకాశం ఇస్తారు కలెక్టర్ గారు కూడా నేను అడుగుతున్నాను. వాళ్ళ కాంగ్రెస్ నాయకుల మీద ఏం యాక్షన్ తీసుకుంటారో మేము అడుగుతున్నాం. ఇవాళ వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకుంటారు. పదే ఇట్లా జరుగుతుందని మేము చెప్పాక కూడా మరి అదే పదే అదే నడుస్తుంది చెప్పండి. మరి మేము
మేము అడిగేది తప్ప కొంచెం మేము అడిగేది తప్ప చెప్పండి. ఇవాళ కలెక్టర్ గారు చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు, ఇక్కడ అధికారులు చెప్పినా పట్టించుకోవట్లేదు. అంటే ఎంతవరకు కరెక్ట్ అండి? ఇవాళ ఒక ఆదివాసీ మహిళా ఎమ్మెల్యే మీద ఇంత వాళ్ళకు కుట్రలు కుతంత్రాలు అంత ఈర్ష వాళ్ళకంతా నా చెప్పండి. ఇవాళ ఒక ప్రోటోకాల్ పాటించట్లేదండి. ఇప్పటి వరకు ఏ మండలి నుంచి కూడా ఎంపీడీఓలు ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయకుండా మరి వాళ్ళ కాంగ్రెస్ నాయకులను పిలిపించుకొని వాళ్ళతో కొబ్బరికాయలు కొట్టేసి సర్టిఫికెట్ ఇస్తున్నారు. మరి దీనికి న్యాయం ఏం చేస్తారనేసి నేను అడుగుతున్నాను. ఎవరైతే అధికారులు పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేసే వరకు నేను ఇక్కడ నుంచి లేసేది లేదు. మా కార్యకర్తలు మా నాయకులు అందరూ కూడా ఉన్నారు. ఏ రోజు కూడా మేము మరి వాళ్ళు ఇందిరమ్మ కమిటీలో వాళ్ళనే రాస్తున్నారు మేడం, పబ్లిక్లో ఎవరు కూడా రాస్తలేరు, లేని వాళ్ళకి రాస్తలేరు, డబ్బులు ఇచ్చే వాళ్ళకి రాస్తున్నారంటే కూడా సరే వాళ్ళు ఎవరికైనా రాయని, మీరు ఎవరు కూడా ఏమన్నదని కూడా మేము వాళ్ళకి మా కార్యకర్తలకి మరి వాళ్ళని కానుక చేస్తాం. కానీ అయినా కూడా ఇవాళ ప్రోటోకాల్ కూడా పాటించకపోవడం ఏంటి అనేది నేను అడుగుతున్నాను. ఇవాళ నాకు నా న్యాయం ఏం చేస్తారో కలెక్టర్ గారు. మరి ఇక్కడ నుంచి మేము లేసేది లేదు. వాళ్ళకు ఎవరైతే చేసి ఆర్డర్స్ ఇచ్చే వరకు కూడా నేను ఇక్కడ నుంచి కదలను. ఎందుకంటే ఈరోజు ఈ ప్రాంతంలో అభివృద్ధి గతంలో 2014 అప్పుడు ఈ ప్రాంతంలో అభివృద్ధి చేసి ఈరోజు కలెక్టర్ ఆఫీస్ కానీ, ఎస్పీ ఆఫీసులు కానీ, మెడికల్ కాలేజ్లు కానీ, హాస్పిటల్స్ కానీ ఇవన్నీ కూడా ఇవాళ జిల్లా తీసుకొచ్చి ఏర్పాటు చేస్తే ఇదా నాకు ఇచ్చేది వీళ్ళ గిఫ్ట్, ఇవి అధికారులు ఇదా నాకు ఇచ్చేది వీళ్ళ గౌరవం, ఇది నేను అడుగుతున్నాను. అందుకోసమే నాకు ఇవాళ నాకు ఆవేశం రాకపోతుండే. కానీ ఇంత చురుకన చూసుడా వీళ్ళు ఎవరండి? వీళ్ళు ఎవరు కాంగ్రెస్ నాయకులు చెప్పండి? ప్రోటోకాల్ ఉన్న కాంగ్రెస్ నాయకుడు అని మేము కూడా దాన్ని సమర్థిస్తాం. ఎవరండి చెప్పండి? ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా కనీసం ఎవరు చిన్న అధికారులు కూడా మా ప్రోటోకాల్ పాటించట్లేదు. ఇప్పటి వరకు కూడా ఎన్ఆర్ఈజెస్లో మరి అవకతవకలు జరుగుతున్నాయి. ఇష్టం వచ్చినట్టు పోస్టింగ్ కాపీలు ఇచ్చారు. ఇప్పటికి కూడా పనులు నడుస్తున్నాయి. ఇప్పుడు మార్చి 30 తారీఖు క్లోజ్ కావాలి కానీ ఇంకా కూడా నడుస్తున్నాయి. అయినా కూడా మేము ఓపిక పట్టుకొని మేము ఎంత ఉన్నాం. ఎందుకంటే మాకు కావాల్సింది అభివృద్ధి మా ప్రాంతంలో. కాబట్టి ఈరోజు ఎన్ఆర్ఈజెస్ పోస్టింగ్ కాపీలు లేవు, ఏ పోస్టింగ్ కాపీలు లేవు, ఏ డిపార్ట్మెంట్ ఏ పని జరుగుతుందని కూడా ఎమ్మెల్యేకి ఒక్క ఎవ్వరు కూడా ఏ అధికారులు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. కాబట్టి ఈరోజు న్యాయం కోసం నేను ఇక్కడ కూర్చున్నాను. నాకు ఖచ్చితంగా న్యాయం జరిగే వరకు నేను ఇక్కడ నుంచి మేము లేవు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.